అందరికీ నమస్తే. ఎట్లున్నారు? నేనైతే ఎక్దమ్ కిరాకున్నా. సో మొదటిసారి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను కోరుకునేది ఒక్కటే. సో ఏదైతే వీడియోలోకి వెళ్ళే ముందుగా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇంకిన్ని మంచి మంచి వీడియోస్ అందియడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. చాలా మళ్ళీ ఇలా అస్సలు ముచ్చట్లో కోదాం. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు గత ప్రభుత్వంలో ఎట్లుండంటే మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చక్కగా ఏమిచ్చారంటే స్కూల్ డ్రెస్సులు ఇచ్చిర్రు, మధ్యాహ్నం భోజనం పెట్టిర్రు, గట్టనే షూస్ మట్టుకు ఎప్పుడు కూడా ఇయ్యలేదు, అవునా? కానీ బట్టల విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డ్రెస్లనే ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. అంటే చేంజెస్ మాత్రం ఏమీ లేవు. కానీ ప్రభుత్వము ఎలక్షన్స్ పోయేముందు ఏం చెప్పిందంటే ప్రతి ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగా అభివృద్ధి చేసి విద్యార్థులకు చక్కటి విద్య అందిస్తాం, మంచి మంచి ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేస్తాం, మంచి మంచి టీచర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి అబద్ధాల కూతలు పోసి మరి ఈరోజు రూలింగ్ పార్టీలోకి వచ్చింది. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి డ్రెస్లే ఉన్నాయి, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. మరి విద్యార్థులకు ఇప్పుడు నూతన సంవత్సరంలో భాగంగా గత ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి ఏమైనా పాఠశాలలు అభివృద్ధి అయినాయి అంటే ఈ ఆడ కూడా కాలే. ఈ స్కూల్ గురించి పర్ఫెక్ట్గా చెప్పుకోవాలంటే బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అనగా పెద్ద కార్పొరేషన్. మరి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలని మరి అందులో 564 మంది విద్యార్థులు ఉన్నారు. 564 మంది విద్యార్థుల కంటే ఎన్ని బాత్రూమ్లు ఉండాలి, లేడీస్కి ఎన్ని బాత్రూమ్లు ఉండాలి, జెంట్స్కి ఎన్ని బాత్రూమ్లు ఉండాలి ఒక్కసారి గమనించండి. అక్కడ ఉన్నటువంటి లేడీస్కి సంబంధించి ఒక 5 నుంచి 6 లేడీస్ బాత్రూమ్స్ ఉన్నాయి, ఒక 5 నుంచి 6 జెంట్స్కి ఉన్నాయి. మరి ఈ 250 డివైడ్ చేసి ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తారో ఒక్కసారి ఆలోచించారు. మరి విద్యార్థులకు చదువుతో పాటు క్రీడ అంటే ఆటలు అనేది చాలా అవసరం, అవునా? మరి ఈ గ్రౌండ్ చూసుకున్నట్టయితే సీసీ రోడ్ వేసి పెట్టిరు. ముంగట ఉన్నదే ఎంత జాగా అంటే 1000 నుంచి ఒక 1200 గజాలు ఉంటుంది, అది కూడా సీసీ రోడ్ వేసి. ఈ 500 మంది విద్యార్థులు ఎట్లా ఆడుకుంటారు, ఎట్లా కూర్చుంటారు, ఎట్లా తిరుగుతారు అంటే ఒక క్రికెట్ ఆడుకోవాలన్నా కష్టమే, ఒక ఖోఖో ఆడుకోవాలన్నా కష్టమే, కనీసం ప్రేయర్ చేయాలన్నా పర్ఫెక్టేషన్ లేదు. మరి సరే, మరి వీటి గురించి ఏమైనా చర్య చేపట్టిరా అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి మరి ఈ స్కూలు అంటే మన ఐటీ మినిస్టర్ ఉండి అది కేటీఆర్ సార్ని పిలిపించి బడంగ్పేట్ లైబ్రరీ పక్కకే పెద్ద బిల్డింగ్ని శంకుస్థాపన చేసిరు. మరి శంకుస్థాపన ఎప్పుడు చేసిరు అంటే 2022. మరి 22 అయిపోయి, 23 అయిపోయి, 24 అయిపోయి, 25 గిన్ని వద్దులు అయినా కూడా ఇప్పటి వరకు ఈ స్కూల్ పనులు అయితలేవు అంటే ఇంతకు ఏమవుతున్నట్టో అర్థం కాని విషయం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే రేవంత్ రెడ్డి సారు సీఎం అయ్యిండు. మరి మహేశ్వరం నియోజకవర్గానికి ఏదైతే కొత్త పర్సన్ అంటే నేను పోటీ చేసి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి కేఎల్ఆర్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మరి ఇక్కడ పోటీ చేసిండు. మరి కొన్నోట్లే వచ్చినాయి, ఓడిపోయిన అయినా కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఏదున్నా కూడా అభివృద్ధి చేయడంలో నేను నెంబర్ 1 ఉంటా, నా ట్రస్ట్ ద్వారా బాగా అభివృద్ధి చేస్తా అని చెప్పేసి ఎలక్షన్స్ కంటే ముందు చాలా మాటలే చెప్పిండు. మరి ఏమైనా చేసిండా అంటే ఏమీ లేదు. నామ మాత్రం ఒక్కసారి బాలాపూర్ స్కూలు, బడంగ్పేట్ స్కూలు, మల్లాపూర్ స్కూలు జస్ట్ ఇట్లా తుఫాన్ వచ్చిపోయినట్టు ఒక పారి చూసిపోయింది అంతేగాని అక్కడ చేంజెస్ అయితే ఏం లేవు. మరి ఒక్కసారి ఈ వీడియోని నేను చేసినటువంటి ఈ వీడియోని కేఎల్ఆర్ అభిమానులే కావచ్చు, కేఎల్ఆర్ని ప్రేమిస్తున్న వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు కావచ్చు పర్ఫెక్ట్గా కేఎల్ఆర్ గారికి చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బడంగ్పేట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు నరగోస పడుతున్నారు. ఇప్పటికైనా బడంగ్పేట్లో నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను తక్షణమే పూర్తి చేసి మరి ఈ యొక్క విద్యార్థులకు అందిస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రభుత్వానికి చేరే వరకు కూడా షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేనా? ఉంటావాలిగా.